హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో షూట్ చేసి 1 మంత్ అవుతుంది. అప్పటి నుంచి కూడా పోస్ట్ చేద్దామంటే ఏదో ఒక వీడియో పోస్ట్ చేయటం, రీసెంట్గా షూట్ చేసినవి ఇది అలా పెండింగ్లో ఉండిపోతుంది. సో ఫైనల్గా ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా అయినా ఈ వీడియో పోస్ట్ చేయాలి అన్నట్టుగా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదండి. సో ఆ రోజు ఉషా రాధాలది పెళ్లి రోజు మాట. ఇంకా మార్నింగ్ ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత మేము సింహాచలం టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి. 9కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మేము వీడియోస్ అని ఫొటోస్ అని అలా ఇంట్లోనే 10:30 చేసేసామండి. ఇంకా బాదం వాల్నట్స్ అయితే తినేసి ఇంకా అప్పుడైతే బయలుదేరాము. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు వీడియో ఏం షూట్ చేయలేదండి. కానీ ఆ దారిలో బండిపై వెళ్తున్న పాప బాబో తెలియదు కానీ మంకీ క్యాప్ పెట్టుకుని క్యూట్గా భలే చూస్తున్నాడు. నాకు వీడియో షూట్ చేయాలనిపించి అలా చిన్న క్లిప్పింగ్ వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా సింహాచలం వెళ్ళినప్పుడు కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఆల్రెడీ మన ఛానల్లో సింహాచలం వీడియో రీసెంట్గానే పోస్ట్ చేశాను కదండి. అయినా కూడా ఎప్పుడు వెళ్ళినా బయట వరకునే వీడియో అయితే షూట్ చేయాలి కదా, లోపలికి మొబైల్ అయితే ఎలా ఉండదు కదా. ఆ బయట ప్లేసెస్ అన్నీ కూడా ఇంతకు ముందు వీడియోస్లో మీరు చూసే ఉన్నారు కదా. మళ్ళీ ఆ పదే పదే అదే షూట్ చేసి వీడియో ఏం పోస్ట్ చేస్తానులే అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేయలేదండి. కానీ ఆ రోజు అసలు వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు. ముందు రోజు నైటు 12కి ఆర్కే బీచ్ దగ్గర కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసామండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది. ఇంకా అప్పుడు పడుకున్నామండి. 4 అవర్స్ పడుకున్నామేమో. మళ్ళీ 6:30, 7 ఆ టైంకి అయితే లేచేసాము. ఇంకా నిద్ర సరిపోక కళ్ళు మగతగా ఏదో రెప్పలు పడిపోతూ చాలా చిరాగ్గా అనిపించిందండి. అలానే కారులో పడుకుందామన్నా కూడా నిద్ర పట్టేది కాదు. అంటే కళ్ళు పడిపోయినట్టుగా అలా అయిపోయింది. సో ఇంకా సింహాచలాన్ని దర్శనం అయిన తర్వాత ఇంకా అటునుంచి అటే వైజాగ్ అయితే వెళ్ళి అక్కడ మేము రెస్టారెంట్లో ఫుడ్ తినేసాము. ఇంకా అక్కడి నుంచి ఏ ప్లేస్కి వెళ్దాము, బీచ్కి వెళ్దామా లేకుంటే ఎక్కడికైనా పార్క్కి వెళ్దామా అనుకున్నామండి. ఎక్కడికి వెళ్ళినా ఆ టైంలో ఎండ, వెళ్తే షాపింగ్ మాల్స్ కానీ మూవీస్ కానీ వెళ్ళాలి. మాకైతే ఇంక నిద్ర లేకపోవడం వల్ల మూవీకి కానీ షాపింగ్ మాల్‌కి కానీ వెళ్ళాలనిపియలేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసినవే ఏం చూస్తాంలే అనుకున్నాము. వెళ్ళినా అటు ఇటు తిరగాలి. మూవీకంటారా నిద్ర లేదు కదా, ఎళ్తే ఖచ్చితంగా పడుకుంటాము. మూవీ ఏం చూడాలనిపియదు అన్నట్టుగా ఇంక ఇంటికి వెళ్ళిపోతే ఇంటి దగ్గరైనా రెస్ట్ తీసుకుందాము. నైట్ మళ్ళీ వీళ్ళు బయలుదేరిపోతాం అంటున్నారు కదా, వీళ్ళకి కూడా జర్నీలో మళ్ళీ నిద్ర ఉండదు అన్నట్టుగా ఇంక రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయాము. కానీ ఇంటికి రాకుండా మా అబ్బాయి అయితే గంగవరం పోర్ట్‌కైతే తీసుకువెళ్ళాడండి. సో ఇక్కడ బీచ్ ఉంటది. గంగవరం బీచ్ మాట చాలా బావుంటదండి. సో చూడ్డానికి బావుంటదిలెండి. నార్మల్ బీచుల్లాగా మనం వెళ్లి కాళ్ళు కడుక్కోవడానికైతే ఈ వాటర్ అస్సలు పనిచేయదు. అసల నార్మల్‌గా బీచ్ అంటేనే ఉప్పు నీరు కదా, కానీ ఈ బీచ్ అంతా కూడా కుళ్ళు నీరండి. మీరు చూస్తే అర్థమవుతది. ఇదంతా కూడా వేస్ట్ వాటర్ మాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వేస్ట్ వాటర్ అంతా కూడా అలా సముద్రంలో కలిసిపోతుందండి. ఇంకిక్కడ వాటర్ కూడా మురికి కలర్‌లో ఉంటదన్నమాట. బీచ్ కూడా నురగల చాలా ఎక్కువ అలలకి నురగొచ్చేస్తదన్నమాట. ఇదంతా కూడా పోర్ట్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ మాట అండి. బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటదన్నమాట. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్‌లా అయితే ఉంటది. దానికి ఆనుకుని స్టెప్స్ అయితే ఉంటాయి కొండ పైకి మాట. స్టెప్స్ అయితే ఎక్కువైతే ఏమి ఉండవండి. చాలా తక్కువే ఉంటాయి. కానీ మనం మాత్రం ఎక్కలేమండి. సో ఏదో కొద్ది మెట్లు ఎక్కటం అలసిపోవటం అన్నట్టుగా మొత్తం మీద పైకైతే ఎక్కేసాము. ఇంతకుముందు ఒకసారి వచ్చాము. త్రివేణి వాళ్ళ పెళ్లి రోజుకి కూడా మేము ఇక్కడికే వచ్చామండి. ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బావుంటది. పైన కొండ నుంచి చూస్తే కింద బీచ్ అంతా కూడా బావుంటదండి. కానీ స్నానం చేయడానికి, కాళ్ళు కడుక్కోవడానికి ఎందుకు పనిచేయదు ఆ వాటర్ మాట. అంటే ఈ వాటరే మొత్తం బీచ్ అంతా ఉంటదా అనుకోండి. కానీ మనం చూస్తుండగా ఇంత వేస్ట్ వాటర్ ఎళ్లి అందులో కలిసినప్పుడు మనం తెలిసి అందులో కాళ్ళు పెట్టలేం కదా, ఎటువంటి రోగాలొస్తాయో ఏంటో అన్నట్టుగా. మొత్తం బీచ్ అంటే ఒకటేననుకోండి. కానీ ఇక్కడైతే మనకి ఆ వేస్ట్ వాటర్ అంతా కలిసిపోవటం స్పష్టంగా కనిపిస్తుంది కదా, చూస్తున్నాం కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వేస్ట్ వాటరే మాట. మనం ఆ బ్రిడ్జ్ మించి ఇటు పక్కైతే వచ్చాము. ఇప్పుడు ఆ పైకెక్కితే ఒక టెంపుల్ ఉంటదండి. నాకు ఆ టెంపుల్ చూసిన ప్రతిసారి శ్రీకాంత్ సినిమా అయితే గుర్తొస్తది. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా ఈ స్టెప్స్ ఇవన్నీ చూస్తే రాశి శ్రీకాంత్‌ది మూవీ ఏదో ఉంటదండి. అక్కడ శ్రీకాంత్ ఈ స్టెప్స్ దగ్గరే రాశి గురించి ఎదురు చూస్తూ ఉంటే రాశి స్టెప్స్ మించి ఎక్కువొస్తది కదా. నేను ఈ బీచ్ చూసినప్పుడు అదే గుర్తొస్తది నాకు. మరి అప్పుడు ఆ మూవీ షూటింగ్ ఇక్కడ జరిగిందో లేదో నాకైతే తెలీదు. సో ఇంకా మేమైతే సగం మెట్లయితే ఎక్కేసాము. వీళ్ళైతే ఫొటోస్ ఏవో తీసుకుంటున్నారు. నేనైతే మొత్తం ఇదంతా కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇక్కడ మేకలు, గొర్రెలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనుకుంటాను. మొత్తం ఇవంతా కూడా గత్తర చేసేసాయి. స్టెప్స్ అన్నీ కూడా స్మెల్ వచ్చేస్తున్నాయి. సగం పై వరకు కూడా మొత్తం ఇవన్నీ
చాలా గత్తరగా ఉన్నాయండి. తర్వాత నుంచి పర్లేదు కొంచెం బానే ఉన్నాయి. ఇది మీరు చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా పోటుమాట. అదంతా కూడా బొగ్గంటండి. ఇంకా ఎంత మట్టోనండి. మేమక్కడున్నది ఒక హాఫ్ అన్ అవరేనేమో గానీ, ఇంకా మొఖం నిండా, జుట్టు నిండా ఏదో మసి పూసుకున్నట్టుగా వచ్చేసింది గాలికి. అంత మసండమాట. అలాగే ఇక్కడ ట్రైన్ ట్రాక్స్ అయితే ఉన్నాయి కదండీ! అక్కడ ట్రైన్‌లు కూడా ఉన్నాయి చూడండి. అంటే ఇవి ఏంటి అంటారు వాటిలిని? గూడ్సా? లేకుంటే ఏదో అంటారు కదా! ట్రక్కులు. ట్రైన్ ట్రక్ టైప్ ఉంటది కదా! అవైతే ఉన్నాయి. వాటిల్లో ఆ మసంతా కూడా వేస్తున్నారండి. ఇంకా లారీలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ బీచ్‌కి మొత్తం ఇలా ఒక వంతెనలా అయితే కట్టేశారండి రాళ్ళతోటి. సో, అటుపక్కున్న బీచ్ అయితే అలలు రావటం లేదు. ఇటుపక్కున్నదంతా కూడా అలలొస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే బాగా దూరం నుంచి వీడియో షూట్ చేశాను కదా! అంత క్లారిటీగా లేదు. ఎండ కూడా నీరెండగా ఉంది. ఈవినింగ్ టైం కదా! అప్పటికే టైం 4:35 అలా అవుతుందండి. సో, ఇంకా ఎలా అయితేనో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసి పైకైతే వచ్చేసా. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఆ పోర్టు అలాగే ఒక పక్క బీచ్ అంతా భలే కనిపిస్తుందండి మొత్తం అంతా కూడాని. కానీ ఈ బీచ్ చాలా డేంజర్ అండి. అంటే వాటర్‌లోకి దిగితే డేంజర్ కాదు. ఈ వచ్చే నెక్స్ట్ ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం డేంజర్ అని చెప్పొచ్చండి. ఎవ్వరు ఉండరు. మీరు చూసారు కదా! ఏదో అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు అన్నట్టుగా కనిపిస్తున్నారు. అంటే ఏదైనా ఒక నలుగురు, ఐదుగురు ఫ్యామిలీస్ కలిసి రావాలి తప్ప ఇద్దరొచ్చేసి అలా చూసి వెళ్దాం కదా అనుకుంటే కొంచెం డేంజర్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా వరకు వచ్చే వే కూడా మొత్తం అంతా కూడా అడవిలా ఉంటదండి. భయంకరంగా ఉంటది. అంతగా జనమైతే ఎక్కడా కనిపియరండి. ఇంకా ఈ బీచ్‌కొచ్చే వేలో మనకు అక్కడక్కడ లారీలు కనిపిస్తూ ఉంటాయి అంతే. అవి కూడా స్టీల్ ప్లాంట్‌కి ఇటు పక్కకు ఒక గేట్ ఉంటదన్నమాట. ఆ గేట్‌లోంచి ఎళ్ళేవి, వచ్చేవి లారీ వాళ్ళు తప్ప నార్మల్ పీపుల్స్ అయితే మనకెవరు కనిపించరండి. కానీ చాలా భయంగా అనిపిస్తది. సో, స్వామి అమ్మవార్లు చూడండి కొండపైన ఎంత నిండుగా ఉన్నారో. సో, మీరు కూడా దర్శించుకోండి. ఇంకా స్వామి అమ్మవారినైతే దర్శించుకొని ఆ పక్కనే ఇంకా కొంచెం హైట్‌లో కొండైతే ఉంటది. ఇంకా కొండైతే ఎక్కుతున్నాం మేము. కానీ ఈ ఎక్కే వే అండి ఇటు పక్క నుంచి ఎక్కితే ఏమీ అనిపియలేదు కానీ, మా అబ్బాయి అయితే అటు పక్కకు తీసుకెళ్ళాడు. నాకైతే చాలా భయంగా అనిపిచ్చింది. సో, ఇక్కడ ఎవరో కొద్దిమందయితే ఉన్నారు అప్పటికే. నాకు కొంచెం భయంగా అనిపిచ్చిందండి. వాళ్ళైతే తింటున్నారు. సో, ఆ టైంలో తింటున్నారు. అది కూడా బిర్యానీ తెచ్చుకొని మరీ తింటున్నారు. ఇంకా వాళ్ళున్న చోట ఎందుకులే అన్నట్టుగా మేము ఇంకా కొంచెం ఫ్రంట్‌కయితే వెళ్ళిపోయామండి. అప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ అయితే కనిపించారు. అప్పుడు కొంచెం ధైర్యంగా అనిపించిందండి. తర్వాత ఎవరో కాలేజీ స్టూడెంట్స్ అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చారు. ఇంకా కొద్ది లేడీస్ ఉన్నారంటే మనకు కూడా ధైర్యంగా ఉంటది కదా! సో, ఇంకా అలా మేము కూడా ఎంజాయ్ చేశామండి. కానీ ఇలాంటి ప్లేసెస్‌కి పిల్లలు వస్తూ ఉంటారు కదా! మా అబ్బాయి అయితే 4, 5 సార్లు వచ్చాడండి. కానీ నేను ఒకసారి వచ్చినప్పుడు నాకు అంతగా భయం అనిపియలేదు కానీ, ఇప్పుడు మా అబ్బాయి చెప్పే మాటలు వింటుంటే నాకు అప్పుడు భయం అనిపించింది. అంటే పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే మనం వద్దని చెప్పలేక వాళ్ళని పంపిస్తూ ఉంటాం కదండీ! వాళ్ళకి మనం జాగ్రత్తలు చెప్పే పంపిస్తామనుకోండి. కానీ అక్కడికొచ్చి నలుగురితోటి కలిసిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారా అనిపిచ్చింది మా అబ్బాయి మాటలు వింటేని. అసలు ఈ కొండ, రాళ్ళు ఇవన్నీ చూస్తేనే నాకు చాలా భయమనిపిచ్చిందండి. ఏ మాత్రం కొంచెం కాలు జారినా ఎళ్లి సముద్రంలో పడిపోతాం అంతే. ఇంకా మనం బ్యాలెన్స్ కూడా కాసుకోలేము అన్నట్టుగా అనిపిచ్చింది నాకు. ఇక్కడ ఒక పెద్ద రాయి పైన ఒక చిన్న రాయి అయితే ఉంది కదండీ! చూడండి మొత్తం రాళ్ళన్నీ ఒక కలర్‌లో ఉంటే, ఆ ఒక్క రాయ ఏదో బంగారపు వర్ణంలా మెరుస్తుంది చూసారా వెలుగుపడి. ఆ రాయొచ్చేసి అమ్మవారంటండి. అంటే దండలు అవన్నీ యేసున్నాయిలెండి. అమ్మవారికి పసుపు, కుంకాలు, చీర, నెక్స్ట్ గాజులు ఇవన్నీ సమర్పించడం కోసం ఇక్కడ వాళ్ళు అక్కడికైతే ఎళ్తారంటండి. ఆ వెళ్ళే వే అంతా కూడా చాలా భయంకరంగా ఉందండి. అలాంటి ప్లేస్‌కెళ్ళి ఈ పిల్లలు కూర్చుని ఫోటోస్ అయితే తీసుకున్నారంట. మా వాడు చెప్తుంటే నాకు భయమనిపిచ్చిందండి. సో, వీళ్ళని కూడా మీరు వెళ్ళండి పిక్స్ తీస్తాను, నేను తీసుకెళ్తానని జెప్పాడు. సో, నేను అసలు వెళ్ళనివ్వలేదు. నెక్స్ట్ ఈ కొండ దిగువలో ఒక గృహ ఉంటదంటండి. ఆ గృహలోకెళ్ళి కూర్చుంటే మొత్తం సముద్రమే కనిపిస్తది. మన కింద సముద్రం ఉంటది అని ఏదో చెప్పాడు. అవన్నీ ఇంటుంటే అమ్మో! పిల్లలు ఎక్కడికో వెళ్తున్నారు కదని అంతగా పట్టించుకోము కానీ, వాళ్ళు తెలిసి తెలియక ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా చేస్తారా అనిపిచ్చిందండి. మా వాడు చెప్తుంటే నాకు చాలా భయంగా అనిపిచ్చింది. వీళ్ళకి చూపిస్తున్నాడు. అలా దిగి వెళ్తే అక్కడే గృహ ఉంటదని. నన్ను కూడా పిలిచి చూడు మమ్మీ ఏమీ ఉండదు నార్మల్‌గానే ఉంటది. దిగి వెళ్ళిపోతామే అన్నాడు. నేనసలు చూడ్డానికి కూడా వెళ్ళలేదండి. నువ్వు దీనికి ఇంతగా అల్లిపోతున్నావే లాస్ట్ టైం నేను ఈ ప్లేస్‌లోనే నుంచుంటే పాము పిల్ల నా కాలు ఎక్కేసింది మమ్మీ. ఇంక నువ్వైతే అక్కడి నుంచి అక్కడికి అలా సముద్రంలోనే పడిపోతావు. మా ఫ్రెండ్ అలాగే చేశాడు. అరుచుకుంటూ కేకలేసుకుంటూ గంతులేసేసాడు. నన్నెక్కడ తోచేస్తాడో అనుకున్నాను. నేను అలా నుంచుని పాము పిల్ల ఎళ్ళిపోయేంత వరకు చూసాను అన్నాడండి. ఇంక అంతే నాకు ఇంక మాట లేదు మాట.
ఆయన కోసం సత్యభామ వచ్చి అక్కడ అలా రాయి కింద అయిపోయిందంట. అందుకే చీర కట్టి గాజులు పెట్టి పసుపు కుంకాలు పెడతారు ఆ రాయికి. అక్కడ దాకా వెళ్ళి బాగా రాయను కదా రాంధ్య, దాని పక్కన చూడు కింద గట్లా ఉంది, దాని మీద కొంచెం కింద కాళ్ళు ఆడేసుకుంటే భలే ఉంటది. వెళ్ళిపోయి ఉంటారు, అందుకే చెప్తున్నాడు వెళ్ళిన వాళ్ళని. కానీ భయ్యం అమ్మ రిస్క్ ఉంటే వెళ్ళాం, రిస్క్ లేదు అక్కడ. రిస్క్ అన్నది చెప్పి రాదురా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇవన్నీ డౌన్గా ఉన్నాయి కదా, అప్ అండ్ డౌన్స్ కదా. ఇప్పుడు నీ కాలు జారిన దానికి ఏం చేయలేవు, అంతకు మించి ఏం కాదనుకో. ఈ రాళ్ళు ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, రిస్క్ కాకపోవటం ఏంటండి నాకు ఇప్పటికే అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానే, కానీ ఆ రోజు మా ఓడి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ఇంకెప్పుడు కూడా మా ఓడిని ఫ్రెండ్స్తో ఈ బీచ్ కన్నది పంపకూడదు అని డిసైడ్ అయిపోయానండి. ఎందుకంటే తెలియకముందు ఏదో బీచ్ వెళ్తున్నారు వస్తున్నారు, దిగొద్దు అని చెప్పి పంపిస్తాను, అంటే వాటర్లోకి దిగొద్దని. మేము అసలు దిగం మమ్మీ అంటాడు. ఇంకా వాటర్లోకి దిగితే కిందేనండి, వాటర్లో దిక్కుండానే పైన ఇన్ని సాహసాలు చేస్తున్నాడంటే అమ్మో అనిపించింది. సో ఇంకెప్పుడు ఎక్కడికి పంపదు మా మమ్మీ అని మళ్ళీ వాళ్ళతో చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్తుంటే వినేసింది కదా రాదన్నయ్య. ఇంక మళ్ళీ సార్ మా మమ్మీ ఈ బీచ్కి వస్తానంటే పంపదు, అది ఇది అంటున్నాడండి. ఇంక ఇన్ని చెప్పిన తర్వాత తెలిసి ఎవరిని పంపుతారండి. సో ఇక్కడ ఉన్నప్పుడు పాము కాలెక్కిందంటే నిజంగా ఏ మాత్రము కాలు జారినా ఇంక అంతే కదా. సో ఇంకా ఈ రాయి అయితే అమ్మవారంటండి, సత్యభామ అమ్మవారంట. ఆ స్వామివారి గురించి 600 సంవత్సరాల క్రితం అమ్మవారి ఇక్కడికి వచ్చి శిలగా అంటే అలా రాయి కింద మారిపోయారంటండి. ఆ రాయ ఇటు పక్క నుంచి చూస్తుంటే ఆ కొండకు ఆనుకున్నట్టుగా ఉంది కదా, వేరే వైపు నుంచి చూస్తుంటే జస్ట్ మనకి ఒక అంగుళం అతుక్కుంది అంతేనండి. ఆ గ్యాప్లో మిగతాదంతా కూడా రాయి అలా నుంచున్నట్టుగా ఉందన్నమాట. సో ఆ అమ్మవారికి పూజలు చేస్తారంట. సో ఇక్కడ ఇంకా ఏవో చేస్తారండి, మేము అలా వీడియో షూట్ చేస్తుంటే ఒక చోట నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఏవో మసిరాసి రకరకాల ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టుగా అనిపించింది నాకు. అది కూడా వీడియో షూట్ చేస్తున్నట్టే ఉన్నాను, అంతగా ఐడియా లేదు కానీ. సో అలాగే ఈ బీచ్కి అయితే రావచ్చండి, కానీ నేను చెప్పాను కదా ఎక్కువ మంది కలిసి వచ్చి ఏదో వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి తప్ప ఈ కొండలు ఎక్కటం నెక్స్ట్ ఆ బీచ్లోకి దిగటం అలాంటివి అయితే అస్సలు చేయకూడదు. ఇది ఓకే, వెనకాల ఇంకా బోర్డు ఉంది, ఇక్కడ కూర్చుంటే ఫోటో బాగుంది. మేము వచ్చేసరికి 5 అలా అయిపోయిందండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోదాం కదా అనుకునేసరికి ఇంకా అలా వస్తూనే ఉన్నారు కాలేజీ స్టూడెంట్స్, అలాగే కొద్దిమంది అలా అయితే వస్తున్నారండి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ మందే వచ్చారు, ఈసారి కంటే కూడా ఈసారి అయితే తక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చండి. అసలు ఆ రాయిని చూసారా, సత్యభామ అమ్మవారి రాయి అసలు ఆనుకున్నట్టే లేదు కదండి ఎలా ఉందో. సో వాళ్ళు పక్క భయపడుతూనే ఓ పక్క పిక్స్ అయితే తీసుకుంటున్నారు, కానీ ఆ రాళ్ళు కదులుతుంటే భయంగా అనిపిస్తుందండి. నెక్స్ట్ ఆ రాళ్ళు జారిపోయి పడిపోతాం పక్కన పెట్టేస్తే. లాస్ట్ టైం పాము వచ్చిందని మా అబ్బాయి చెప్పాడు కదా, నిజంగా ఈ రాళ్ళలోంచి ఏ పాము పిల్ల వచ్చేస్తాను భయం పట్టుకుందండి నాకైతే. వీడియో షూట్ చేస్తున్నానే కానీ కిందకు చూసుకోవటం మళ్ళీ వీడియో ఎలా వస్తుందో మొబైల్ చూసుకోవటం అన్నట్టుగా అయిపోయింది లాస్ట్లో. సో ఇంకా అటు పక్క నుంచి కొంచెం ఉంటుందండి, అంటే ఆ రాళ్ళ గుట్టల్లోంచి అయితే వీళ్ళు వెళ్ళారన్నమాట. సో చూసారు కదండి మొత్తం మీద ఎలా అయితేనే సముద్రం దగ్గరకు అయితే వెళ్ళిపోయారు వీళ్ళు. సో కానీ చాలా డేంజర్ అండి, అటు పక్కకు వెళ్ళాలంటే మధ్యలో ఈ సముద్రాన్ని ఆ రాళ్ళ నుంచి దాటుకు వెళ్ళాలి. సో ఇంక జెంట్స్ కదా అలా వెళ్ళిపోతారు, ఇంక పిల్లలే వెళ్తున్నారు, పెద్దవాళ్ళు వెళ్ళడానికి వచ్చిందా. బీచ్ అయితే భలే అనిపిస్తుందండి, మీరు ఇక్కడ నుంచి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, మొత్తం కిందనంతా సముద్రము అలలు అలా రాళ్ళని తాకుతూ భలే అనిపిస్తుంది కదా. ఇంకెంతసేపు చూసినా అవే అలలు అవే రాళ్ళు అన్నట్టుగా మేము ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయామండి. అప్పటికే టైం వచ్చేసి 5:45 అలా అవుతుంది. ఇంకా కొంచెం ఎండ నిలబడటం వల్ల మనకి పొద్దుపోయినట్టుగా లేదండి. ఇంతకు ముందంటే జనవరి డిసెంబర్ నెలలో అయితే మనకి 5కే చీకటి పడిపోయేది కదా. సో ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోతూ ఇంకా కిందకు కూడా వచ్చి బీచ్ దగ్గరికి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు. నేను కూడా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశానండి, ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా. సో ఇంకా మేమందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో ఇంకా భలే అనిపించిందండి.
కానీ ఎంత బాగున్నప్పటికీ కూడా ఈ వాటర్‌లో అసల కాళ్ళు పెట్టడానికి కూడా మనసు రాలేదండి. అంత మురికి వాటర్ కదా! అదే మేము ముందు రోజు నైట్ 12కి ఆ టైంకి కేక్ కటింగ్‌కి అనేసి ఆర్‌కే బీచ్‌కి వెళ్ళాం కదా! అప్పుడైతే ఆ బీచ్‌లో భలే ఎంజాయ్ చేశామండి. నైట్ 12:30 అయినప్పటికీ కూడా ఆ వాటర్‌లో దిగాలనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఉష అయితే భలే ఆడుకుంటుంది. సో, చూసారు కదండీ! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.